నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులకు ఇంటర్మీడియట్ చాలా కీలకమైన దశ అని, ఆ సమయంలో తీసుకునే నిర్ణయం వారి భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీ కల్చరల్ ఫెస్ట్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యాకల్టీ ఉందన్నారు. క్రమశిక్షణ కూడా బాగుందన్నారు. దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో గమనిస్తూ ఉండాలని అన్నారు. ఇక్కడ జూనియర్ ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాలేజీ తరపున ప్రోత్సాహక నగదు దామచర్ల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత ఎల్లటూరి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎల్లటూరి సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డీన్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చింది. అది చాలా సంతోషం. మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చటం అదో గ్రేట్నెస్. కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా DGR ట్రస్ట్ ఒకటి, మాది ఒక ట్రస్ట్ ఉంది, మా పిల్లలు పెట్టారు. ఆ ట్రస్ట్లో ఈ ఇయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే 1600 మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు. 6th క్లాస్ నుంచి 100 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా. వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం.
వాళ్ళ టెస్ట్లో ఎవరైతే 95% అబోవ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇది పార్టీలకు సంబంధం కాదు, మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు. ఎవరైనా కూడా పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక పొంకు అతను అవ్వచ్చు, ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, అలాంటి వాళ్ళ పిల్లలు 95% వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. మొన్న 100 మెంబర్స్ చదివించాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 100 మెంబర్స్ అంటే 200 అవుతారు. అట్లా 100 పెంచుకుంటా ఒక మినిమం ఎంతమంది అయితే అంతమందిని చదివించాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి చదువుకునే ఇంపార్టెన్స్ అంత ఉందని చెప్పేసి చదివిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి, ముందుకు తీసుకెళ్ళాలనేది మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా
గారు శ్రీ సత్యనారాయణ. మా ప్రత్యేకత ఏమిటని మీరు అనుకున్నట్లయితే ఈ జిల్లాలో ఏది లేదో అది మొదలు పెట్టడమే ఎస్ఎస్ఎన్ ప్రత్యేకత. అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ టైం రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన సంస్థనే. తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం. కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎన్దే. ఆ శక్తి ఇంతవరకు ఎవరికీ రాలేదు, నేటికి కూడా. తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటీలో అయినా ఫస్ట్ 10 ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎన్ఏ. ఇంకా ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు. చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్కి ఇచ్చినా మళ్ళీ లాస్ట్ ఇయరే మేము టేకప్ చేస్తే మళ్ళీ స్టేటు ఈరోజు జిల్లా ఫస్ట్ హైయెస్ట్ మార్కులు మళ్ళీ మనయే. మనం వచ్చింది 1 ఇయరే, పిల్లలు కూడా తక్కువే, కానీ ఫస్ట్ మనమే. అది మీ ఘనత. మీరు వచ్చారు, మళ్ళీ హైయెస్ట్ మార్కులు వేసుకున్నాం. మిగిలిన కాలేజీలు ఊరికి వేసుకున్నారు, కానీ మనం ఎక్కడ పబ్లిసిటీ చేయం. మీకు తెలుసో లేదో, పిల్లలే మాకు పేరెంట్సే పబ్లిసిటీగా వస్తారు. అది రెసిడెన్షియల్ కాలేజ్. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్థాపించినా కానీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల మీద పోటీ పెట్టిన 11 సంవత్సరాలు మేమే ఫస్ట్ వచ్చాం. మళ్ళీ నేను వచ్చాను కనుక మళ్ళీ వస్తాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు లేవని మళ్ళీ ఇంజనీరింగ్ కూడా మొట్టమొదట పెట్టినాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు 2 పెట్టి కూడా ఈలోపు చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాక మెడికల్ కాలేజీ లేదని ఇంజనీరింగ్ ఆపి మెడికల్కి వెళ్దామని ప్రపోజల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, మా ఎమ్మెల్యే గారే అన్న ట్రిపుల్ పిల్లలకు చాలా అవసరం క్యాంపస్, ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు ముందు ఈ తర్వాత చూద్దులేని మెడికల్ కాలేజీ అంటే వాళ్ళకి ఇచ్చాను. నేను మా తమ్ముడు మరి ఎప్పుడు కట్టించిపోతే అప్పుడు మళ్ళీ మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి. ఆయన ఉండగా నేను వేరే వాళ్ళకి అనుభవశాలి చంద్రబాబు నాయుడు అన్న రాత్రి 2:30 సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాడు. తెల్లవారితే కౌన్సిలింగ్ రాత్రి ఇంటికి 2:30 తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చి సంతకం పెట్టి కౌన్సిలింగ్లో పెట్టాడు. అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేసినప్పుడు అంతా అయిపోయింది. ఢిల్లీలో వెంకయ్య నాయుడు అని ఉండబట్టి లైన్లోకి వచ్చారు. నాకు ఎవరు తెలియదు ఇండియా లెవెల్లో. తర్వాత ఒక్కటే అడిగాడు ఏఐసిటి చైర్మన్, ఏమైనా నీకు పర్మిషన్ ఇస్తాము, కానీ నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా, నువ్వు ల్యాబులు పెట్టాలి, లైబ్రరీలు అన్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, అంత డబ్బు నా దగ్గర లేదు. మా పెద్ద ఆయన కీర్తిశేషులు, ఆ రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు. అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణా ఎక్స్ప్రెస్ 10:30కి. ఏంది అంటే, అన్న ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో అన్నాడు. సరే పదా అని డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి ఆంజనేయ టొబాకో ట్రేడర్స్ మీద ఉన్న 75 లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్ కొట్టాడు. కానీ ₹1,00,00,000 కావాలన్నాను. వెంటనే మెరవేల సత్యాన్ని పిలిపించి ఆయన ఎఫ్డీ కూడా 25 లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారు. ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద ఆయన ₹1,00,00,000 ఇచ్చారు. నాకు వాళ్ళు ఆశించే వాళ్ళు కాదు. అంత బాగున్నారా? ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఎస్ఎస్ అనేది ఒక బ్రాండ్. ఎందుకంటే ఇందాకే పెద్దలు
మన రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రామకృష్ణ రెడ్డి గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆయనతో సంబంధాలు ఉన్నాయి. పెద్ద ఆయన దగ్గరికి రావడం, పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. అలాంటిది ఇందాక రామకృష్ణ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు. అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను. ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తారు, మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు, ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానంద రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మదన్ గారు, వెంకటేశ్వర్లు గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసి మీ అందరూ కూడా మరోసారి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నారు, మనకు వచ్చే లోపలికి 470 మార్కులకి 467 మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎల్లో వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా 466 కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా 466 రావటం కూడా చాలా సంతోషం. అంటే 4 మార్క్స్ 470కి 466 రావటం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు. ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది. దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు 800 మంది స్టూడెంట్స్ ఇమీడియట్గా జరుగుతూ ఈరోజు 800 మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడుండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మీకు తెలియపరచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి. ఇంటర్మీడియట్ అనేది 15-16 సంవత్సరాల్లో ఉంటారు మీరు. మంచి అది డేంజరస్ ఏజ్. అక్కడి నుంచి ఒక 4-5 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్ అది. ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తే ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏజ్ అది. ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది. ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజుండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో, బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. దాన్ని జాగ్రత్తగా తీసుకొని మన చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా, అటెండెన్స్ ఎంత ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఏంటి, ఎప్పటికప్పటికి ప్రిన్సిపాల్ తోటి వీళ్ళందరితో మాట్లాడటం, ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆబ్సెంట్ అవుతున్నాడు, ఎట్లా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, నల్లూరి కిషోర్ ఉన్నాడు, అదేవిధంగా నల్లూరి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అశోక్. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్తున్నారు. అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది, అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. అందరూ కూడా బాగా చదవండి. ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ఇంట్యూరిటీ వస్తుంది. మనకు కూడా పెద్దవాళ్ళు అయ్యాం. నేను కాలేజీకి వెళ్తున్నా, మనదాకా స్కూల్కి వెళ్ళేవాళ్ళు. స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. నేను ఇంటర్మీడియట్కి ఉన్నాను, నాకు డ్రెస్సు, నేను కాలేజీకి వెళ్తున్నాననే ఫీలింగ్ ఫస్ట్ వచ్చే ఇన్స్టిట్యూషను. మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు, నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళది కూడా ఎస్ఎస్ఎం పార్లమెంట్ అవతల కూడా ఒక మంచి కాలేజ్, అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు పెట్టడం, మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని IIIT కాలేజ్ కింద దాన్ని మార్చాం. రేపు IIIT కనిగిరి దగ్గర ఇచ్చాం. కనిగిరిలో IIIT కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే
అప్పుడు త్రిబులైట్ అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్స్టిట్యూషన్లో ఉండేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మీ అందరూ కూడా ఉంటారని చెప్పేసి మంచి పేరు ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ సంవత్సరం కూడా మంచి పర్సంటేజ్ స్టేట్లో ఫస్ట్ వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా ట్రైనప్ చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి పెద్ద పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి రీతిగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ యూనిఫామ్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్కి ఉండే తగ్గట్టుగా ఈరోజు యూనిఫామ్స్ ఇచ్చేటట్టుగా దానికి 38,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెడతా ఉంది. ఎందుకంటే చదువుకుండేది అంత ఇంపార్టెన్స్. ఎన్ని కోట్లు ఉన్నా కూడా చదువు అనేది ఉన్నప్పుడు ఆ చదువు ఎవరిని మన దగ్గరికి తీసుకెళ్ళారు. వ్యాపారాలు చేసో లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు వ్యాపారాలు దెబ్బతిని పోవాల్సింది చెప్తే రియల్ ఎస్టేట్ పోతే వ్యాపారాలు పోయినాయి అనుకోవాల్సిందే. ఒక 10 కోట్లు సంపాదించేసి నష్టంలో ఉండాల్సింది పరిస్థితులు వస్తాయి చెప్తే చదువుకున్నాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాన్ని ఎవరు తీసుకెళ్ళేవాళ్ళుగా జాగ్రత్తగా చదవాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతేగాని చదువుకునేటప్పుడు మనం ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళామంటే రేపు మీ ఏజ్ దాటిన తర్వాత మీరు అప్పుడు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేరు, మీరు ఆ డిసిప్లిన్ మేనర్లో కూడా రాలేరు. కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ సహకారాలు కూడా అన్నీ చేస్తూ ఉంది స్టూడెంట్స్కి అందరూ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి నన్ను కూడా పిలిచినందుకు వాళ్ళకి మన కృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళ స్టాఫ్కి కానీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళ అబ్బాయికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన. నెక్స్ట్ పల్లపోతు నాగ రామజోషిత 465 మార్కులు 470కి. ఎక్కడున్నాం? మీ పేరెంట్లో రావాలమ్మా. ఒంగోలుకు సమీపంలోని త్రావుగుంట వద్ద శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు ప్రారంభించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి శ్రీ విజయభారతి విద్యా సంస్థలకు సంబంధించి 2016లో ఒక బ్లాక్ ప్రారంభించారని, ఈ రోజు 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల అభినందించారు. చంద్రరావు మొదటి నుంచి ఈ విద్యా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నడుపుతుండటం పట్ల అభినందించారు. విద్యార్థుల సంఖ్య పెరిగి 2 ఏళ్లలో మరో బ్లాక్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. శ్రీ విజయభారతి విద్యా సంస్థల అధినేత ఉన్నం చంద్రరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 1999లో విజయభారతి జూనియర్ కాలేజీ ప్రారంభించడం జరిగిందన్నారు. 600 మందికి పైగా విద్యార్థులతో జూనియర్ కాలేజీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత బీఈడి, డిఈడి కాలేజీలు, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ విద్యా సంస్థలో చదువుకున్న వారు మంచి నైపుణ్యంతో బయటకు వచ్చేలా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
విజయభారతి విద్యా సంస్థలు బిఎస్సి నర్సింగ్ కాలేజీని 2016లో ఒక బ్లాక్ ఓపెన్ చేశాం. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాతో పాటు పెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ గారు, అదేవిధంగా మన పిడిసి బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారామయ్య గారు, ఇంకా కూడా చాలామంది మన రమేష్ గారు, అదేవిధంగా మాపల్లి శ్రీనివాసరావు గారు అందరం కూడా వచ్చారు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాల్లో మన చంద్ర గారు ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు మంచి స్ట్రెంత్ తోటి 150 మంది స్టూడెంట్స్ తోటి ఈ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ కాలేజీని నడుపుకోవటం, హాస్టల్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇంకో బిల్డింగ్ కూడా మంచి చేయటం జరిగింది. కాబట్టి ఇంకా కూడా బాగా స్ట్రెంత్ అవ్వాలని, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి కూడా మేము అందరం రావాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా, ఏది అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలనేది కూడా ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి స్టూడెంట్స్ని కూడా ఒక మంచి రీతిలో ఒక డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంటాయి. కాబట్టి అందులో ఊరికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్నీ కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని ఒక మంచి పేరు రావాలని ఇన్స్టిట్యూషన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నా చంద్ర గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుస్తూ, ఎందుకంటే పొద్దున్న చేయాల్సింది మాకు కూడా ఇవాళ మినిస్టర్స్ రావటం, ఈరోజు కమిటీస్ మా మీటింగు ఇవన్నీ ఉండే లోపల కొంచెం లేట్ అయింది. లేకపోతే పొద్దున్నే వచ్చేసి ఇది అన్ టైంలో ఓపెన్ చేసే కార్యక్రమం చేసేవాళ్ళం. కాబట్టి దీన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయభారతి విద్యా సంస్థలను నేను 1999 నుంచి స్టార్ట్ చేశాను. ఒక ఫస్ట్ జూనియర్ కాలేజెస్ తోటి ఒంగోలు టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది. 1999 నుంచి 2022 వరకు 2012 వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో ఒక 600 మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయటం జరిగింది. ఇక నా తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేటు వాటికి పోటీపడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది. ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ 2016లో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో 2016లో మళ్ళీ ఇంకొక డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ నర్సింగ్ కాలేజీని బిఎస్సి నర్సింగ్ కాలేజీని ఇంకోటి స్టార్ట్ చేసి ఇక్కడ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వసతులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి సారు, అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య సారు, వీరికి ఇంకా మిగతా వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా వైపు నుంచి, మా విద్యాసంస్థల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు, స్థానికులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పబ్బశెట్టి భాను కిరణ్ అండ్ బ్రదర్స్, దేశు కాశీ విశ్వేశ్వరరావు, కూరపాటి సురేష్, తాత మోహనకృష్ణ స్వామి, పచ్చిపులుసు శ్రీకాంత్, పచ్చిపులుసు లోకేష్, ఆలూరి ప్రశాంత్, వాయుగుండ్ల మనోహర్, గడ్డం రాజేష్, అప్పుల సునీల్, సుబ్బరాజు,
బాదం వంశీ, అమర్, మురళీమోహన్, పేర్ల కృష్ణ, చక్కా ప్రసన్న, జె అనిల్, ఓబుల్శెట్టి రమేష్, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भरतखंडे दक्षिण विभागे आग्नेयप्रदेशे कृष्णाग्रवेदी मध्यप्रदेशे किशन गोत्र सुनीता नाम उद्धन गोत्र श्रीनिवास नाम गोत्र पद्मावत नाम गोत्र गणेश नाम नाविल गोत्र शेषाराम नाम गुलाल गोत्र मधुसूदन राम नाम काशी गोत्र राधा स्वीट नाम मनुष्य गोत्र पटिमल गोत्र नाम देशर गोत्र गणेश्वरराव नाम मोदगर गोत्र लंकर वेंकट सत्यनारायण नाम आशांतर गोत्र कन्नయ్య नाम जनकाल गोत्र सुखाराव नाम बालवेंद्र गोत्र मिशिप नाम नाविल गोत्र अमरलिंगेश्वरराव नाम ईशक गोत्र वरदराजन नाम गोत्र राजेश नाम त्रिकाल गोत्र श्रीनिवास स्टील्स नाम मिथुन गोत्र बेंगलुरु स्वीट नाम जनक गोत्र अजंता नामटी अशोक नाम किशोर गोत्र समेत जेटू नाम नंदकुमार नाम जनक गोत्र विनोद नाम जनसी गोत्र पद्मावती जनरल स्टोर्स किशोर नाम श्रीनगर गोत्र राजेश नाम मेघपाल गोत्र वेंकटराज नाम जनक गोत्र रमेश बाबू नाम वशिष्ठ गोत्र श्रीनिवासराव नाम गोल्ड गोत्र हिमन नाम जनक गोत्र मणिकंठ नाम उल्लेख गोत्र सामशिवराव नाम पालिट गोत्र सतीश कुमार नाम संबंध गोत्र श्रीनिवासराव नाम सानगर गोत्र काशी विश्वेश्वरराव नाम आशांतर गोत्र सूर्यतेज नाम बिरसेट गोत्र रमेश बाबू नाम श्रीनिवासाचार्य नाम जनकाल गोत्र हरिप्रसाद नाम नाविल गोत्र श्रीनिवास आनंद कुमार नाम जनक पवन कुमार नाम मैनकुल गोत्र सुब्रह्मण्य नाम जनकल गोत्र अंकबाबू नाम पदिमल गोत्र वेंकट सीतारामांजनेय नाम जलधर नाम पालसाज नाम हरि गोत्र नागप्रकाश नाम नाविल गोत्र श्रीनिवास आनंद कुमार नाम
रोचकलगोत्रस्य सिद्धा सूर्यप्रकाशनामधेस्य ग्रन्थिशलगोत्रस्य श्रीरामनामधेस्य रोचकलगोत्रस्य सिद्धा नागेश्वरनामधेस्य श्रीकान्तनामधेस्य नागलगोत्रस्य सतीशनामधेस्य गोत्रस्य विनयनामधेस्य वैद्यगोत्रस्य श्रीकान्तनामधेस्य गोत्रस्य ఇంకా రాదు ఇంకా అక్కడ దాకా రాదు అయిపోయాక సపరేట్గా చెప్పండి. నేను మీ పేరు రాశాను, గౌతమ్ రాశాను. వ్యాపారం మళ్ళీ చెప్పారు. గోత్రోత్సవ హనుమంతరావు నామదేశ నావిడ గోత్రోత్సవ వెంకటవంశీధర్ నామదేశ నాగల్లి గోత్రోత్సవ ప్రవీణ్ కుమార్ నామదేశ శ్రీరంగ గోత్రోత్సవ శ్రీనివాసరావు నామదేశ वर्ण गोत्रोपचार सत्यनारायण नाम देश नाविल गोत्रोपचार पवनकुमार नाम देश जयसेठ गोत्रोपचार सुजात नाम देश नैनकल गोत्रोपचार चंद्रय नाम गोविंदराज नाम देश चंदा नाम देश तीन गोत्रोपचार मसूदरा नाम देश येरु गोत्रोपचार धर्माराव नाम देश माशांत गोत्रोपचार रामांजनेय नाम देश चंद्र गोत्रोपचार रामपरम नाम देश इतर गोत्रोपचार सतीश कुमार नाम देश कलिश्वर गोत्रोपचार लक्ष्मीनारायण नाम देश भारत गोत्रोपचार राधाकृष्ण मारुति नाम देश काशी गोत्रोपचार हरिबाबू नाम देश गोरत्न गोत्रोपचार वेंकटकृष्ण नाम देश नागिल गोत्रोपचार श्रीनिवासराव नाम देश इनकाल गोत्रोपचार रमेश नाम देश इनकाल गोत्रोपचार जगन्नाथ नाम देश काशी गोत्रोपचार वेंकटचंद्रय नाम देश उल्लेख गोत्रोपचार भानु प्रताप नाम देश इधर गोत्रोपचार राजेश नाम देश सूर्य गोत्रोपचार विश्वदेव साई लक्ष्मी सुषमा नाम देश सूर्य అన్నా వెళ్ళన్నా ఏదన్నా అన్నా ఏదన్నా వడ్డిస్తా అంటే వడ్డీ చక్కగా హ్యాండ్ మార్చుకుంటుండండి. ఒకసారి పెడుతున్నావు పిలవలే సార్ రాత్రి మర్చిపోయాను కిషోర్ చెప్పుకుంటే ఎవరో నేను నీతోటి అన్నాను కదా మొన్న. నాకు మీ గుర్తురాలో రాస్తా బాబా. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.